మీకు ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే మీకు బ్యాడ్ న్యూస్ అండి. ఏమైందిరా? ఇన్ని రోజులు మన అకౌంట్ ద్వారా ఫ్రీగా ఐఎంపీఎస్ చేసుకునే వాళ్ళం. ఐఎంపీఎస్ అంటే ఇమీడియట్ పేమెంట్ సర్వీస్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కనుక మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా యోనో యాప్ ద్వారా వేరే వాళ్ళకి డబ్బులు పంపే టైంలో మీరు కనుక ఐఎంపీఎస్ ని చూస్ చేసుకుంటే డబ్బులు అన్నవి ఆన్ ది స్పాట్ వెంటనే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో పడతాయి. అదే మనం కనుక నెఫ్ట్ ఆర్టీజీఎస్ ని చూస్ చేసుకుంటే ఐఎంపీఎస్ తో కంపేర్ చేస్తే కాస్త టైం తీసుకుంటాయి. ఇలాంటి ఐఎంపీఎస్ ఇన్ని రోజులు 5 lakhs వరకు ఫ్రీ. కానీ ఇక నుండి చార్జ్, ఇక నుండి అంటే ఫెబ్ 15th నుండి చార్జెస్ అన్నవి పడతాయి. 25,000 వరకు ఫ్రీ అండి. 25,000 నుంచి 1 lakh వరకు చూసుకున్నట్లయితే 2 రూపీస్ చార్జ్. ఈ 2 రూపీస్ కి 18% జిఎస్టీ యాడ్ అవుతుంది. సో 18% జిఎస్టీతో 2.36 రూపీస్ చార్జ్ పడుతుంది అనమాట. అదే మనం కనుక 1,00,000 నుండి 2 లక్షల మిడిల్ లో ట్రాన్సాక్షన్ చేస్తున్నట్లయితే 6 రూపీస్ ప్లస్ జిఎస్టీ చార్జ్. సో జిఎస్టీతో 7.08 రూపీస్ పడుతుంది. అదే మనం కనుక 2 lakhs నుంచి 5 lakhs వరకు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లయితే అనగా ఐఎంపీఎస్ ని చూస్ చేసుకుని ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లయితే 10 రూపీస్ ప్లస్ జిఎస్టీ చార్జ్. సో జిఎస్టీతో 11.80 రూపీస్ చార్జ్ పడుతుంది. అర్థమైందండి? నేను బ్యాంక్ గురించి మాట్లాడట్లా. బ్యాంకు ఖచ్చితంగా ఐఎంపీఎస్ చేస్తే చార్జ్ తీసుకుంటుంది మనం కనుక బ్యాంక్ వెళ్ళి పంపాలంటే. నేను మాట్లాడుతుంది ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా యోనో యాప్ గురించి. ఈ సమాచారాన్ని ఎవరికైతే ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉందో, ఎవరైతే ఎక్కువగా ట్రాన్సాక్షన్లు చేస్తారో వాళ్ళకి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇది నా సొంత ఛానల్. ఇక్కడ నుండి నా ప్రతి వీడియో, ప్రతి రీలు ఈ ఛానల్ లోనే వస్తుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.